హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాడ చారు చేశాను. అలాగే ఆ ప్లేట్లో కొన్ని ఆకులు కూడా కనిపిస్తున్నాయి కదా, అవి బ్రహ్మీ లీవ్స్. ముందుగా ఈరోజు బ్రహ్మీ ఆకులతో పప్పుకూర చేద్దాము అని అనుకున్నాను. కానీ ముందు రోజు రాత్రి వండిన కిచిడి ఉండిపోయింది. మళ్ళీ ఒక కర్రీ మునక్కాడ చారు అంటూ సపరేట్గా చేస్తే అన్నీ ఒడవకపోవచ్చు అని అనిపించి ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్టుగా అర్థమైపోయింది కదా ఈ పాటికే. ఇలా మునక్కాడ చారు అయితే కిచిడిలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా సెట్ అవుతుందని ఆలోచించుకొని బ్రాహ్మీ ఆకులని అందులోనే వేసేసాను మునక్కాడ చారులో. అన్నట్టు ఈసారి సెప్టెంబర్ 5 భలే కలిసి వచ్చింది కదా. ఉపాధ్యాయుల దినోత్సవం ఒకవైపు, గణేష్ నిమజ్జనాలు మరొక వైపు, ఓనం అంట, మిలాద్ ఉన్నవి, ఎన్ని రకాలుగా కలిసి వచ్చాయి కదా. మా అపార్ట్మెంట్లో ఒకరు కాలనీలో వినాయకుడు కూడా ఉన్నాడు కదా, మా అపార్ట్మెంట్ ఇది కాకుండా, అక్కడ వంటల కోసం చేస్తుంటే చాలామంది లేడీస్ తలా ఒక చెయ్యి వేసి ప్రిపేర్ చేసిన వంటలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.